తెలంగాణ భవన్లో సీరియస్గా ఒక మీటింగ్ అయితే జరగబోతూ ఉన్నది. మరి దాంట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు? రేవంత్ రెడ్డి టార్గెట్గా పావులు కదపబోతూ ఉన్నారా? 15 నెలల కాలంగా ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి ఎలాంటి ప్లాన్ అమలు చేయబోతూ ఉన్నాడు? మరోవైపు కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక సంచలన ప్రకటన చేసిండు. తర్వాత సీఎం బీసీఏ అని చెప్పేసి, అంటే పూర్తికాలం ఈ మిగతా గడువంతా కూడా రేవంత్ రెడ్డి ఉంటాడు, కాకపోతే ఆ తర్వాత వచ్చే మా అభ్యర్థి బీసీ అభ్యర్థి ఉంటాడని చెప్పేసి ఒక ప్రకటన చేసినాడు. మరోవైపు కేంద్ర మంత్రి మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుకుంటా నిన్న ఒక ప్రకటన చేస్తాడేమని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో అని చెప్పేసి. ఇటు 3 ప్రధాన పార్టీలు రాజకీయంగా చాలా యాక్టివ్గా కార్యాచరణలు చేస్తున్నాయి, ప్రకటనలు చేస్తున్నాయి. రేపు కేసీఆర్ కనుక ప్రజల్లోకి ప్రజాక్షేత్రంలోకి బయటకు వెళ్తే ఇంకా కొంచెం రాష్ట్రంలో రాజకీయం చాలా వేడిగా ఇంకా ఇంట్రెస్టింగ్గా మారబోతూ ఉన్నది. ఇదే క్రమంలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఇంకా రేషన్ కార్డుల ప్రక్రియ కూడా కొంత పెండింగ్లో ఉంది. జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. రంగారెడ్డి హైదరాబాద్ తప్పించి మిగతా జిల్లాలలో ఎన్నికల కోడ్ ఉంది. మరి ఎన్నికల కోడ్ పేరు చెప్పి ఇందిరమ్మ ఇండ్లు తప్పించుకుంటా ఉన్నారు, రేషన్ కార్డులు తప్పించుకుంటున్నారని చెప్పేసి అటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చూద్దాం, అవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకుముందు హెడ్లైన్స్ చూద్దాం. తొలి వెలుగు, త్వరలో బీసీ సీఎం, మారుతున్న రాష్ట్ర రాజకీయం. బీసీ అజెండాగా పావులు కదుపుతున్న పార్టీలు. కాంగ్రెస్తోనే బీసీలకు రాజ్యాధికారం. రాబోయే రోజుల్లో ఎవరో ఒక బీసీ నేత సీఎం అవుతారు. మంత్రివర్గ విస్తరణలోనూ బీసీలకే పెద్దపీట. కుల గణనపై నిబద్ధత నిరూపించుకున్నాం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు. బీజేపీలోనూ బీసీ నినాదం. అధ్యక్ష పదవి బీసీలకే ఇస్తారని జోరుగా చర్చ. అటు చూస్తే ఇలా సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ ఉన్నది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఫిరాయింపు ఎమ్మెల్యేలో టెన్షన్, నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఫైనల్ తీర్పు వస్తుందని బీఆర్ఎస్ ఆశలు. ఇక్కడ మనకు క్రైమ్ సంబంధించిన వార్త. మేడ్చల్లో వరుస హత్యలు. 24 గంటల్లోనే మరో మర్డర్. మొన్న కుటుంబ కలహాలతోనే అన్నను చంపిన తమ్ముడు నిన్న మేనత్త కొడుకును కాదు మేనల్లుడే మేనమామని గొంతు కోసి చంపిండు. 15 రోజులలో అదే మేడ్చల్ పరిధిలో 4 హత్యలు జరిగినాయి. ఇల్లరికం రాలేదని అల్లుడిని కూతురు ముందే పెట్రోల్ పోసి తగలబెట్టిరట. ఇదొక వార్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఇక హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీ, మళ్ళీ మత్తు మందుల కలగలం. జూబ్లీహిల్స్ ఆలివ్ బిస్ట్రో పబ్బై పోలీసుల దాడి. 20 మందికి డ్రగ్స్ పరీక్షలు చేసిరు. ఒకరికి పాజిటివ్ వచ్చింది, మిగతా వాళ్ళే ఫలితాలు రావాల్సి ఉంది, అలా టెస్ట్ ఫలితాలు. కాంగ్రెస్కు దిబిడే. రాజకీయంగా యాక్టివ్ కరుణ కేసీఆర్. సీఎం రేవంత్ టార్గెట్గా పావులు. రేపు బీఆర్ఎస్ నేతలతో కీలక భేటీ. నెలాఖరులో భారీ బహిరంగ సభకు ప్లాన్. ప్రజల్లోకి వెళ్లేలా కొత్త కార్యాచరణ. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ఛాన్స్. గత అసెంబ్లీ సమావేశాల నుంచి అంటేనెవరు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తాడు అని. నిజంగా వస్తే కూడా ఎట్లా ఉంటుంది అసెంబ్లీలో వాతావరణము? అసలు రేవంత్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నాడు? కేసీఆర్ ఎందుకు వస్తలేడు అంటే ఏదైనా ఊహించి వస్తలేడా, లేకపోతే తాను రావాల్సిన అవసరం లేదని భావిస్తున్నాడా అనేది కూడా చాలా చర్చ జరిగింది. మరి ఈసారి మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశాలు కనుక కేసీఆర్ వస్తే అసెంబ్లీ సమావేశాలు చాలా వేడిగా రంజుగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక సీఎం రేవంత్ రెడ్డి నిన్న టెలిమెట్రీ కృష్ణా జిల్లాలకు సంబంధించిన నీటిపారుదల శాఖతోటి ఒక సమీక్ష చేసిండు. దాంట్లో ప్రకటన చూడొచ్చు. తాగునీటి ఇబ్బందులు రానియద్దు. రానున్న 3 నెలలు కీలకం, సమర్థంగా పనిచేయాలి. నీటిపారుదల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. టెలిమెట్రీల ఏర్పాటుతో కృష్ణా జిల్లాల అక్రమ తరలింపులు అడ్డుకోవాలని ఆదేశం. ఇంకో ప్రకటన కూడా చేసిండు. కోడ్ లేని జిల్లాల్లో రేషన్ కార్డులు ఇవ్వండి. ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి. ఇప్పటికే రాష్ట్రపతి ఆమోదం కూడా అయిపోయింది. త్వరలో వీళ్ళు బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. ఇక ఢిల్లీలో భూకంపం వచ్చింది. 4.0గా తీవ్రత రిక్టర్ స్కేల్ మీద నమోదైంది. జనాలు బయటకు తీసిరనే వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక ఈ రేసుకు సంబంధించి ఫార్ములా ఈ రేసు సంబంధించిన కేసు అప్డేట్ ఇది. నిధులు ఎలా చెల్లించారు,
సంప్రదింపులు ఎవరు జరిపారు? ఎఫ్ఈఓ ప్రతినిధులను విచారించిన ఏసీబీ అధికారులు. మళ్ళీ తెరపైకి ఫార్ములా ఈ రేసు. నిబంధనల ఉల్లంఘన గురించి తెలియదన్న సంస్థ ప్రతినిధులు. నిన్న కేసీఆర్ బర్త్డే వేడుకలైనాయి. తెలంగాణ భవన్లో దానికి సంబంధించిన వేడుకలు చేసిర్రు. పార్టీ శ్రేణులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎంపీ అందరూ కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఈ వేడుకలలో కేటీఆర్ చేసిన స్టేట్మెంట్ చూడొచ్చు. కేసీఆర్ తెలంగాణ జాతికే హీరో. తండ్రి జన్మదినోత్సవ కార్యక్రమంలో కేటీఆర్. తెలంగాణ ఏపీ సీఎంలు సహా పలువురి శుభాకాంక్షలు. ఇక ఇంకోటి చూడొచ్చు మనం, ఈ మధ్య వరుసగా జరుగుతున్న హత్యలు. మానవత్వం మర్చిపోయి, బంధాలు అనుబంధాలు మర్చిపోయి, భార్య, పిల్లలు, అన్న, మామ, అల్లుడు, కూతురు ఏదనే బంధాల అదన్నిటి కూడా తెంచుకొని వాడు దూరం చేసుకొని జరుగుతుంది. ఒక రకమైన ఘోరం అని చెప్పొచ్చు. అనుబంధాల మధ్య చిచ్చు. మత్తులో అయిన వారిని అంతమొందిస్తున్న వ్యసనపరులు. విచ్చలవిడి విక్రయాలతో ముదురుతున్న సమస్య. మెయిన్గా ఈనాడులో ఇవి ప్రధాన వార్తలు చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే కార్డులు ఇవ్వండి, కోట్లేని జిల్లాల్లో అర్హులకు వెంటనే రేషన్ కార్డులు జారీ చేయండి. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక అన్ని జిల్లాల్లో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిండు. కొత్త కార్డులు రేషన్ కార్డు ఎట్లా ఉండాలి, ఏ డిజైన్ ఉండాలి, ఫోటో ఎట్లా ఉండాలి, ఏ ముద్ర ఎక్కడ ఉండాలి అనేది ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డులు కాకుండా కొత్త రేషన్ కార్డులను డిజైన్ చేసిరు. కొన్ని ప్రపోజల్స్ నిన్న ఆ రివ్యూ మీటింగ్లో సీఎం ముందులో పెట్టిరు. ఆ డిజైన్లు ఏవే ఉంటాయని చెప్పేసి ఆయన పరిశీలించిండు. డిజైన్లు ఒకసారి రేషన్ కార్డు డిజైన్లో ఆ లోగో, ఫోటో అన్నీ కూడా ఫైనల్ అయిన తర్వాత కొత్త రేషన్ కార్డులు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం. కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి ఆదేశం. ఇసుక అక్రమాలకు పాల్పడితే లైసెన్సులు రద్దు. కాంట్రాక్టు సంస్థలు బ్లాక్ లిస్టులో పెడతాం. రీచ్లో సీసీ కెమెరాలు, వే బ్రిడ్జులు, వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ పెడతాం. 570 కోట్ల పెండింగ్ బిల్లులను త్వరలో చెల్లిస్తామని చెప్పేసి మైనింగ్ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ నిన్న ఆయన ఒక ప్రకటన చేసిండు. హెచ్చరిక అని చెప్పేసి చెప్పొచ్చు. దీన్ని ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలి. కృష్ణా నీటిని వాటాకు మించి తరలించకపోతుంది. కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి, రాబోయే 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నిన్న నీటిపారుదల శాఖ సమీక్షల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కావాల్సిన దానికంటే 100-150 టీఎంసీలు ఏపీ ఎక్కువ మన నీళ్లను తరలించకపోతుంది. దీని మీద ఇప్పటిదాకా కూడా కొంత సీరియస్గా లేదు ప్రభుత్వం. కొంచెం సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఇంకో వార్త గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి. మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు. ఆ వెంటనే గ్రూప్ 2, 3 కూడా. మొత్తం 2734 పోస్టులకు 5,51,247 మంది పోటీ పడ్డారు. ఒక్క పోస్టుకు 37 మంది ఉన్నారు. ఖాళీలు మిగలకుండా భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇక క్రమబద్ధీకరణపై కొరడా ఏది? అన్నీ సక్రమంగా ఉన్నవారికి మోక్షం ఏది? జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులు అక్కడనే ఉన్నాయి. అవకతవకాలు పక్కాగా కనిపిస్తున్నా చర్యలు లేవు అని చెప్పేసి దీనికి సంబంధించిన ఇది 100 కోట్ల విలువైన భూములకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూడొచ్చు. ఇక రోడ్డుపై టేకాఫ్ ల్యాండింగ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్. త్వరలో ఎయిర్ అంబులెన్స్, హెలికాప్టర్ లాంటిది రోడ్డుపైన మామూలుగా అది ల్యాండ్ కావాలంటే హెలిప్యాడ్ కావాలి. అవసరం లేకుండా రోడ్డుపైనే ల్యాండింగ్ అయ్యి రోడ్డుపైనే టేకాఫ్ అయ్యేలాగా ఒక ఎయిర్ అంబులెన్స్ తీసుకురాబోతున్నారు. ఇక ఆ దరఖాస్తులు స్వీకరించాం. ప్రార్థనా మందిరాలపై వెల్లువల పిటిషన్లు అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు. ఇక చాలు, కొత్తవి తీసుకోమని చెప్పేసి చీఫ్ జస్టిస్ కన్నా నిన్న ఒక ఇద్దెచ్చిండు. ప్రార్థనా మందిరాలకు సంబంధించి మేము కొత్తగా మందిరం పెట్టుకుంటామని, గుడి కట్టుకుంటామని వచ్చే ఆ పిటిషన్ల మీద నిన్న కొంత అసహనం వ్యక్తం చేసిండు సిజేఐ. చచ్చిన కోళ్ళు, చికెన్ వ్యర్థాలే చేపల మేత. భద్రాద్రి జిల్లా పాల్వంచ ప్రాంతంలోని చెరువుల్లో వినియోగం. చికెన్ సెంటర్ల నుంచి సేకరణ ఏపీకి కూడా తరలింపు. మహబూబాబాద్ జిల్లా పాకాల ఏరులో కోళ్ల కలబరాలు. బర్డ్ ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన. ఒక దిక్కు బర్డ్ ఫ్లూ వస్తుంది, చికెన్ తింటే చచ్చిపోతారు, చికెన్ తింటే మంచిది కాదు, లేనిపోయిన రోగాలు వస్తున్నాయని ఒక దిక్కు అధికారులు, ప్రభుత్వం, వైద్యులు ప్రజలను హెచ్చరిస్తున్న టైంలో ఇగో చేపల వ్యాపారం చేసే కొంతమంది చేపల పెంపకదారులు ఏం చేస్తారు అంటే ఆ చచ్చిపోయిన కోళ్ళ వ్యాధులు తీసుకొచ్చి చేపలకు పెడుతున్నారు. చికెన్కు బదులు ఆల్టర్నేట్గా చేపలో, మటన్కో జనాలు ఆల్టర్నేట్గా తీసుకుని ఈ టైంలో అంటే ఇట్లాంటి తక్కువ ధరకే వస్తున్నాయి
ఫ్రీగానే వస్తున్నాయి అని చెప్పేసి చచ్చిపోయిన కోడి వ్యర్థాలు చచ్చిన కోళ్ళు తీసుకుపోయి చేపలకు పెట్టడం అనేది దారుణం. వ్యాపారం చేయొచ్చు కానీ ప్రజల ప్రాణాలతోని వ్యాపారం చేయొద్దు, మజాకులు ఆడొద్దు. రాజేంద్రనగర్ కోర్టులో పందెం కోళ్ళ వేలం 9 కోళ్లకు కనీస ధర 14,000గా నిర్ణయం. ఒక్కొక్క పుంజుకు 20,000 పలికిందంట. తోల్కట దానికి సంబంధించిన ఫామ్ హౌస్లో కోడి పందాలు ఆడారు కదా, ఆ కోడి పందాలకు సంబంధించిన కోళ్ళని నిన్న రాజేంద్రనగర్ కోర్టులో వేలం వేసిర్రు. నిన్న కేసీఆర్ బర్త్డే, ఆ సందర్భంగా ఒక పెళ్లి కార్యక్రమానికి హాజరైన ఆయన అక్కడ సత్యనారాయణ కథలో పాల్గొన్న ఆ సందర్భంగా పంతులు ఆయనకు పూలదండలు ఇచ్చిర్రు, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆ సందర్భంగా ఇద్దరు కేసీఆర్ ఆయన సతీమణి శోభమ్మ ఇద్దరు కూడా పూలదండలు మార్చుకున్నారు. మళ్ళీ కేసీఆరే రావాలని జనం కోరుకుంటున్నారు. ఆయన తెలంగాణ జాతికే హీరో. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో కేటీఆర్ పాములపర్తి ప్రైవేట్ కార్యక్రమంలో దండలు మార్చుకున్న కేసీఆర్ జంట. ఇక హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. రాత్రికి రాత్రే హైదరాబాద్ మార్చలేరు, శనివారం విచారణ, ఆదివారం కూల్చివేతను ఆపండి. అలా చేయడం తీర్పులకు విరుద్ధం. హైకోర్టు హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ప్రత్యక్ష హాజరుకు ఆదేశం. ఇక ఇంకోటి చూడొచ్చు, మనం ఓటీటీలలో సోషల్ మీడియాలో వచ్చే వీడియో కంటెంట్ మీద ఒక వార్త చూడొచ్చు. బూతులే బంగారు బాతులు, అసభ్య బూతు వీడియోలతో భారీగా ఆదాయం, నెలకు లక్షల్లో యూట్యూబర్ల సంపాదన, చట్టాలను పట్టించుకోరు, ప్రైవసీని లెక్క చేయరు. సోషల్ మీడియాలో పెరిగిపోతున్న విచ్చలవిడితనం రాష్ట్ర సర్కారు అడ్డుకోవచ్చు, అయినా పట్టించుకోదు. నిజంగా యూట్యూబ్లలో కానీ అదే ఏమంటారు ఇన్స్టాగ్రాము రీల్స్లలో కానీ అసలు పిల్లలు కానీ మామూలుగా అందరి ముందు చూసే కంటెంటే లేకుండా మొత్తం 18+ కంటెంట్తో నింపేస్తున్నారు సోషల్ మీడియాని. ఇక ఏసీబీ ఎదుటకు ఎఫ్ఈఓ ప్రతినిధులు, ఫార్ములా రేసు ప్రతినిధులను నిన్న ఏసీబీ ప్రశ్నించింది. దానికి సంబంధించిన వార్త. ఇక వెలుగులో చూస్తే త్వరలో ఇసుక డోర్ డెలివరీ ప్రత్యేక యాప్ను రూపొందిస్తున్న టీజీఎండీసీ. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం, ఫిర్యాదు చేసేందుకు నెంబర్లు ప్రకటించారు. ఆన్లైన్లో 24/7 ఇసుక బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్తో కలిపి టన్నుకు 1,600 లోపే వసూలు చేస్తామని చెప్పేసి ఆయన టీజీఎండీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ పిఎస్ శ్రీధర్ నిన్న ప్రకటించిండు. ఇక కోట్లేని జిల్లాలో కొత్త రేషన్ కార్డులు. ఏపీ నీళ్ల దోపిడీపై పోరాటం, పక్క రాష్ట్రాన్ని కట్టడి చేయాల్సింది కేంద్రమే, జలదోపిడీకి టెలిమెంటరీతోనే అడ్డుకట్ట అని చెప్పేసి ఏపీ నీళ్ల దోపిడీ మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందించిండు. రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని జిల్లాలలో ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఏ జిల్లాలలో అయితే కోడ్ లేదో ఆ జిల్లాలలో లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి అధికారులకు సీఎం ఆదేశించిండు. ఒక్కసారి అప్లై చేస్తే చాలు, మళ్ళీ అప్లై చేద్దామని చెప్పేసి కూడా ఆయన జనాలకు రిక్వెస్ట్ చేశారు. ఇక కేఆర్ఎంబి ఒకవైపు 130 టీఎంసీలు అదనంగా దోచుకుంటుంటే, తెలంగాణ నీళ్ళను దోచుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు రాసి లేఖలు రాసినా కూడా కేఆర్ఎంబి పట్టించుకుంటలేదు. దానికి సంబంధించిన వార్త ఇది. కనదు వినదు ఏపీ దోపిడీపై కేఆర్ఎంబి తీరిది. ఇప్పటికే కోటాకు మించి 130 టీఎంసీల నీటిని తోడేసిన ఏపీ అయినా పట్టించుకొని కృష్ణా బోర్డు 3 కమిటీ మీటింగ్ పెట్టలే. అధికారులు ఫిర్యాదు చేస్తే బోర్డు పరిధి చెప్పి దాటివేత, క్యారీ ఓవర్ వాటర్ పైన తేల్చకుండా ట్రిబ్యునల్ మీదకి తోసేస్తుంది, తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. మరి దీనిపై సీరియస్గా మన నీళ్లు తరలించకపోతున్నప్పుడు సీరియస్గా ప్రభుత్వం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా రేపు నీళ్ళకు సంబంధించి తిరగబడే అవకాశం ఉన్నది. ఇక భూభారతికి సంబంధించిన వార్త ఇక్కడ చూడొచ్చు. భూభారతి రూల్స్పై కసరత్తు. ఎంసీహెచ్ఆర్డీలో నేటి నుంచి 2 రోజులు వర్క్షాపు, మాడ్యూల్స్ తగ్గింపు, సర్వే మ్యాప్ రూపకల్పనపై సమాలోచనలు. ట్రిబ్యునల్స్లో ఎవరుండాలనేది అధికారులు తేల్చబోతూ ఉన్నారు. ఇక నిన్న కేసీఆర్ బర్త్డేలా కేటీఆర్ చేసిన స్టేట్మెంట్ ఇది. మా నాన్న కారణ జన్ముడు, ఆయన నాకొక్కడికే కాదు తెలంగాణ జాతికే హీరో, చావు నోట్లో తలబెట్టి రాష్ట్రాన్ని తెచ్చిండు, తెలంగాణ అనే పసిబిడ్డను మళ్ళీ తండ్రి చేతిలో పెట్టడమే కేసీఆర్కి ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అని వ్యాఖ్య. కేసీఆర్ కళ్ళు తెరిస్తే రేవంత్ పని కథం. మధుసూదనాచారి తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు. హరీష్ రావు కూడా మాట్లాడుతారు. 1 డే T20 టెస్టు ఏదైనా ఆయన ఆడగలరు, అవసరమైతే డిఫెన్స్ ఆడతారని 6లు కూడా కొడతారని చెప్పేసి కేసీఆర్ గురించి హరీష్ రావు కామెంట్ చేసిండు. ఇక పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ నిన్న మాట్లాడిండు. క్యాబినెట్ విస్తరణలో
బీసీలకు ప్రయారిటీ, భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి బీసీ సీఎం ఉంటాడు. ఈ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కులగణన నిర్వహించడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమని వెల్లడి. నిన్న ఢిల్లీలో భూకంపం వచ్చింది. భూకంపం దాటికి భారీ చెట్టు ఢిల్లీలోని జీల్ పార్కులో భారీ చెట్టు కూలిపోయింది. కొన్ని సెకండ్ల పాటు కంపించిన భూమి జనాలు చాలా భయపడి ఇళ్లకి వెళ్ళి బయటికి పరిగెత్తారు. ఇక ఢిల్లీకి సంబంధించిన సీఎం ఎంపిక ఈరోజు ఫైనల్ కాబోతా ఉన్నది. రేపు లేదా ఎల్లుండి ప్రకటిస్తారు. 20 తారీఖు నాడు, ఎల్లుండి 20 తారీఖు నాడు ఢిల్లీ సీఎం దాన్ని ఏమంటారు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆన్లైన్ బెట్టింగ్కు మరో 2 యువకులు బలి. హైదరాబాద్లో ఒకరు, కామారెడ్డి జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. 1,30,00,000 అప్పు చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2.5 లక్షలు పోగొట్టుకున్న ఆఫీస్ బాయ్ పనిచేస్తాడు. డబ్బులు ఖర్చు పెట్టడం లేదు కానీ ఆన్లైన్ బెట్టింగ్లో 2.5 లక్షలు అంటే ఎంత వ్యసనం అయిపోయి ఉంటుంది, ఆన్లైన్ ఎంత మోసం అయిపోయి ఉంటుంది. ఇక దిశలో చూడొచ్చు, బయటకు రాని ఆఫీసర్లపై బదిలీ వేటు. ఫీల్డ్కి వెళ్ళిన ఐఏఎస్ ఐపీఎస్లు ట్రాన్స్ఫర్, త్వరలోనే భారీగా స్థానచలనం. పనితీరు సరిగ్గా లేని అధికారులపై యాక్షన్. ఇప్పటికే లిస్టు తయారు చేసిన సీఎంఓ ఏసీ గదుల నుంచి బయటకు రావాలని ఈ మధ్యలో మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇంతలోనే మనం ఇంకో వార్త చూడొచ్చు, బయటికి రాకుండా ప్రజల్లోకి వెళ్ళని ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా త్వరలో ట్రాన్స్ఫర్ చేసేందుకు ప్రభుత్వం సీఎంఓ రెడీ అయితే ఉంది. దీనికి సంబంధించిన లిస్టు కూడా తయారు చేసింది. ఈ నేపథ్యంలోనే మొన్న సీఎం రేవంత్ కామెంట్ చేసిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. పర్ క్యాపిటల్లో తెలంగాణ థర్డ్ ప్లేస్. 2023-24 జీడీపీలో రాష్ట్రానికి 7వ స్థానం. వ్యవసాయ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు. తెలంగాణ సమగ్ర వివరాలతో అట్లస్ పుస్తకం నిన్న డిప్యూటీ సీఎం బట్టి ఆవిష్కరించారు. ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ చేసిన కామెంట్ మనం ఇక్కడ చదవచ్చు. 20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం, ఆ తర్వాత వెంటనే 25,000 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ వేస్తామని చెప్పేసి ఆయన చెప్పిండు. ఇక రేషన్ కార్డుల వార్త మనం ఇక్కడ చూడొచ్చు. రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఉగాది నుంచి రేషన్ షాపులలో సన్నబియ్యం ఇస్తారట. దానికి సంబంధించి ధాన్యం ఎంత ఉంది ఏదని చెప్పేసి ఇప్పటికే ఎంక్వైరీ నడుస్తూ ఉంది. భవిష్యత్తులో తెలంగాణకు బీసీ సీఎం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ ప్రకటన. తెలంగాణ హీరో కేసీఆర్, ఆయన్ను మళ్ళీ సీఎం చేయాలి, ఇదే మనం ఇచ్చే గిఫ్ట్ అని చెప్పేసి నిన్న కేటీఆర్ మాట్లాడిండు. రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో, సీఎం రేవంత్ తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. కొందరు మంత్రులు ప్రతి పనికి 15% కమిషన్ తీసుకుంటున్నారట. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కారు. బీసీ జాబితాలో ముస్లింలను చేరిస్తే బిల్లును కేంద్రం ఎలా ఆమోదిస్తుందని చెప్పేసి బండి సంజయ్ నిన్న హాట్ కామెంట్స్ చేసినాడు. ఇక భూభారతి రూల్స్కు సంబంధించి ప్రజామోదమా ఆఫీసర్ల ఇష్టమా? ప్రజలకు ఓకే అయ్యేలాగా రూల్స్ పెడితే మంచిగా ఉంటుంది కానీ ఆఫీసర్లకు ఇష్టం వచ్చినట్టుగా మీకు నచ్చిన రూల్స్, మీకు అర్థమైన రూల్స్ పెడితే కాదు. ఆ రూల్స్ అనేవి జనాలు ఒప్పుకోవాలి, జనాలకు అర్థం కావాలి. అలాంటి రూల్స్ పెడతారా లేక మీ ఇష్టం వచ్చిన రూల్స్ పెడతారా అని చెప్పేసి దిశలో మనం ఒక వార్త చూడొచ్చు. ఇక మియాపూర్లో ఎయిర్ క్వాలిటీ వెరీ పూర్, ఇండెక్స్లో 342గా నమోదు. ఇక ఢిల్లీ భూకంపాలకు సంబంధించిన వార్త. ఇక్కడ చిన్న వార్తలు చూస్తే 46 కోట్ల చెల్లింపులు జరిగినాయా, ఎట్లా జరిగినాయి ఏందని చెప్పేసి ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన దాంట్లో నిన్న ఏసీబీ అధికారులు ఇచ్చేసారు. హైదరాబాద్లో మధురానగర్లో జరిగింది. నిన్న నీ భార్యను నాకు ఇచ్చే అని చెప్పేసి వాళ్ళ ఇంటి ఎదుటనే పెట్రోల్ పోసుకొని ఒక వ్యక్తి హల్చల్ చేసిండు. ఇద్దరికి వివాహమైన వివాహితను ప్రేమించి నీ భార్య నాకు ఇస్తావాలి అని చెప్పేసి చేసిండు. పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకుంటూ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చచ్చిపోయిండు. అమెరికా సుంకాల ప్రభావం తక్కువే, భారతీయ ఎగుమతులపై మరో 20% పెంచినా నో ప్రాబ్లం. మన ఎగుమతులు పెంచితే ఆ భారం తగ్గుతుంది. ఎస్బీఐ నివేదికలో ప్రపంచంలోనే 2వ అత్యుత్తమ ఉత్పత్తిదారుగా రిలయన్స్, ఆపిల్, నైకీ బ్రాండ్స్ను బీట్ చేస్తూ ముందుకు. భారత్ నుంచి ఏకైక బ్రాండ్. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024 ప్రకటన. ఇక సాక్షిలో చూస్తే పట్టణాల్లో ప్రాపర్టీ కార్డ్ నేటి నుంచే దేశవ్యాప్తంగా నక్ష పైలట్ ప్రాజెక్టు ప్రారంభం. ఇల్లు, భవనాలు, ఇతర నిర్మాణాల పూర్తి వివరాలన్నీ జియోస్పేషియల్ సాంకేతికతతోటి సేకరిస్తారట. పట్టణాలు, నగరాలలో ప్రతి అణువును, ప్రతి పార్టుని ఈ డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేయడానికి ఈ పద్ధతిని, ఈ నక్ష పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇవన్నిటిని కూడా సీసీ కెమెరాలు, జీపీఎస్ విధానం ద్వారా అనుసంధానం చేయబోతూ ఉన్నారు. ఇక వెంటనే కొత్త రేషన్ కార్డులు అర్హులందరికీ ఇవ్వాల్సిందే, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం.
తెలంగాణ జాతికి కేసీఆర్ హీరో. నిన్న ఆయన పుట్టినరోజు వేడుకలలో మాట్లాడారు. బలా బెంగళూరు WPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది కదా, అందులో ఆర్సీబీ బెంగళూరు రెండో విజయం సాధించింది ఢిల్లీ మీద 8 వికెట్ల తేడాతోటి. యాపిల్స్ని మించిన రిలయన్స్ దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయంగా అత్యుత్తమ బ్రాండ్స్ జాబితాలో 2వ స్థానం దక్కించుకుంది. $50,000కు గురుకులాల సీట్లు 150 కోట్ల వరకు వసూలు చేసిన మధ్యవర్తులు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం కూడా వసూలు ధృవీకరణ పత్రాలు సమర్పించని 40% మంది విద్యార్థులు ఎస్సీ గురుకుల సొసైటీ పరిశీలనలో వెల్లడి. గురుకుల సీట్లు గవర్నమెంట్ హాస్టళ్ల సీట్లు కూడా అమ్ముకుంటా ఉన్నారు. ఒక సీట్ను 50,000కు అమ్ముకుంటారట. మొత్తం 150 కోట్లు వసూలు చేసిరు. ఇంతకన్నా దోపిడీ ఉంటుంది, ఇంతకన్నా దారుణమే ఉంటుంది. పెద్దగట్టుల లింగమంతుల స్వామి జాతర అవుతుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా నిన్న స్వామివారికి దాని ఏమంటారు సాంప్రదాయపూర్వకంగా మొక్కు చెల్లించుకున్నారు. ఇక బర్త్డేకి సంబంధించిన సంబరాలు. 10 ఏళ్ల కేసీఆర్ పాలన తెలంగాణ అగ్రపదాన. రాష్ట్ర ఆవిర్భావం నుంచి పరుగులు తీసిన ఆర్థిక ప్రగతి వాస్తవాలు వెల్లడించిన కాంగ్రెస్ సర్కారు గణాంకాలు. దశాబ్ది ప్రగతికి అద్దం పట్టిన రాష్ట్ర గణాంక నివేదిక 2024. జిఎస్డిపి తలసరి ఆదాయంలో నెంబర్ 1. 10 ఏళ్లలో కొత్తగా 78 లక్షల ఎకరాలు సాగులోకి అని చెప్పేసి మనం ఒక వార్త చూడొచ్చు. మీ వైఫల్యానికి మాదా బాధ్యత. సీఎం వ్యాఖ్యలపై IAS IPSల గుస్సా. ఏం తప్పులు చేస్తున్నామో చెప్పాలంటూ ప్రశ్నలు. అంతర్గతంగా IAS అధికారుల మంతనాలు. రేవంత్ వ్యాఖ్యలు దేనికి నిదర్శనం అని చెప్పేసి IAS IPSల మీద నిన్న మొన్న ఆయన కోప్పట్టాడు కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళు కూడా కొంత గుస్సా ఉన్నారని చెప్పేసి అక్కడ మనం ఒక వార్త చూడొచ్చు. వాయిదాల భరోసా. వారానికి 1 ఎకరమే ప్రారంభించి 22 రోజులైన 3 ఎకరాల వరకే అందిన సాయం. ఈ నెల 12 తర్వాత మళ్ళీ నిలిచిన పెట్టుబడి సాయం. నిన్న భరోసా రాలేదు, రైతు రుణమాఫీ కాలేదు, ఇంకెందుకని చెప్పేసి నిన్న బ్యాంకు ముందల ఒక రైతు నిరసన తెలియజేసి ఆ కోపంలో ఆయన బైకును నలగబెట్టుకున్నాడు. ఇక పిట్రోడా శ్యామ్ పిట్రోడా కాంగ్రెస్ లీడరు నిన్న ఒక వ్యాఖ్యలు చేసింది. ఏమని? చైనాను శత్రువుగా చూడొద్దు, భారతదేశము చైనాను గౌరవించాలి, చైనా మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలని చెప్పేసి ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఈయన శ్యామ్ పిట్రోడా ఎప్పుడు వ్యాఖ్యలు చేసినా, ఎప్పుడు మాట్లాడినా ఇట్లనే సంచలనాలు వివాదాలే మాట్లాడతాడు. దాని మీద బీజేపీ కౌంటర్ ఇస్తుంది. ఆయనకు మా పార్టీకి ఏం సంబంధం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కవర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక హైడ్రా చర్యలు చట్ట వ్యతిరేకం. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే కూల్చివేతల. మీ వైఖరి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని చెప్పేసి హైడ్రా తీరు మీద నిన్న హైకోర్టు చాలా కోప్పడ్డది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఎన్నికల కమిషన్కి కొత్త కమిషనర్గా వివేక్ జోషి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ ఎంపికయ్యారు. వాళ్ళకు సంబంధించిన పూర్తిగా అది కూడా రాష్ట్రపతి కూడా ఆమోదం చెప్పింది. రేపెల్లుండి వాళ్ళు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. మెయిన్గా ఇవి అన్ని పేపర్లలో ఈరోజు మనం గమనించిన ప్రధాన వార్తలు, బ్యానర్ వార్తలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే